Dear viewers, good morning to all of you. ఇంతకుముందు అకౌంటెన్సీ బేసిక్స్ కాన్సెప్ట్స్, అలాగే అకౌంటెన్సీలో ఉన్న గోల్డెన్ రూల్స్, ట్రేడ్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్, వీటి మీద నా వీడియోస్ చూశారు. అందరూ సాటిస్ఫై అయ్యారని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీరు నచ్చితే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు నా వీడియోస్ అన్నీ కూడా మీకు డెలివరీ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఈ క్లాస్లో నేను చెప్పబోయేది ఏంటంటే, మీకు అకౌంటెన్సీ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ మనం ఇంతకుముందు క్లాసెస్లో కాన్సెప్ట్స్లో చెప్పుకున్నాం. జరిగినటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ని కూడా ఒక బుక్ పెట్టి ఆ బుక్లో రికార్డు చేయాలి అని చెప్పినాను. అది ఎలా రికార్డు చేయాలి అంటే అండర్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అని చెప్పినాను. ఆ డబుల్ ఎంట్రీ సిస్టంలో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒక డెబిట్ ఆస్పెక్ట్, ఒక క్రెడిట్ ఆస్పెక్ట్ అని చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు ఆ బుక్లో మనం ఎలా రికార్డు చేయాలి? ఓకే, మన బిజినెస్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ని ఎంటర్ చేసేది ఫస్ట్ బుక్. ఇట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ బుక్. దీని పేరు జర్నల్. ఇట్ ఈజ్ అకౌంటెన్సీ వర్డ్. మరి బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా జనరల్గా ఏం వాడుతూ ఉంటారంటే డే బుక్ అనే వాళ్ళు ఆ వర్డ్తో యూజ్ చేస్తూ ఉంటారు. మన అకౌంటెన్సీ స్టూడెంట్స్, అకౌంటెన్సీ నేర్చుకున్న వాళ్ళు మాత్రం దీన్ని జర్నల్ అంటూ ఉంటారు. ఓకే, ఇంకా చెప్పాలి అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు డైరీ. మనం డైరీలో ఏం చేస్తాం? ఎవ్రీడే మనం పొద్దున్న లేచిన కానీ రాత్రి వరకు మనం ఏం చేసాం అవన్నీ రికార్డ్ చేసుకుంటూ వెళ్తాం. సేమ్ అది ఇట్ ఈస్ కాల్డ్ జర్నల్. ఇది మన బిజినెస్లో ఉండేటువంటి ఫస్ట్ బుక్. ఓకే, అయితే ఈ బుక్ను రికార్డు చేయాలంటే ఎలా సార్? పలానోడికి అప్పు ఇచ్చాను, పలానోడి నుంచి అప్పు తెచ్చాను, పలానోడికి అమ్మాను, పలానోడి నుంచి కొన్నాను రికార్డు చేయడం కాదు. ఇది ఒక సిస్టమేటిక్ పద్ధతిలో రికార్డు చేయాలి. అది ఎలాగా? చాలా ఈజీ అండి. ఇంతకుముందు మనం గోల్డెన్ రూల్స్ టచ్ చేసాం. ఆ గోల్డెన్ రూల్స్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్లో విచ్ ఐటమ్ డెబిట్ అండ్ విచ్ ఐటమ్ క్రెడిట్ అనేది మనం చెప్పుకున్నాం చాలా ఈజీగా. డెబిట్ చెప్పాలన్నా క్రెడిట్ చెప్పాలన్నా మనం మూడింటి మీద డిపెండ్ అవ్వమన్నాం. అది మనం పర్సన్తో డీల్ చేసామా, ఎసెట్తో డీల్ చేసామా, ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్తో డీల్ చేసామా? దాని ప్రకారం ఆ గోల్డెన్ రూల్ మనకి ఏం చెప్తుంది? డెబిట్ ఎవరు, క్రెడిట్ ఎవరు అనేటువంటి చెప్తుంది. దాన్ని బేస్ అయ్యి ఈ జర్నల్ని మనం ఇప్పుడు చాలా ఈజీగా ఇక గోల్డెన్ రూల్స్ వచ్చేసినాయి అంటే మీకు ఇక అకౌంటెన్సీ మొత్తం టోటల్గా మీ హ్యాండ్స్లో ఉన్నట్టే. ఇవన్నీ కూడా ఏంటంటే మనం నేర్చుకునేది యాజ్ అ ప్రాసెస్ నేర్చుకుంటున్నాం ఇప్పుడు అంతే. జర్నల్, ఈ జర్నల్ బుక్లో మనం ఎలా రికార్డు చేయాలి? ద జర్నల్ బుక్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 5 columns. 5 columns. The first column is date. The second column is particulars. The third column is L by F. It means ledger folio number. ఆ లెడ్జర్ ఫోలియో అంటే ఏంటంటే దీని తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకే తెలుస్తుంది. ద 4th column is debit. The 5th column is credit. అది అయితే 5 columns కింద డివైడ్ చేయమన్నాం కదా అని సారా చొక్కా కొట్టినట్టు 5 ఈక్వల్ కాలమ్స్ పట్టకూడదు. చూడండి, డేట్కి ఎంత కాలం చాలు ప్లేస్,
క్రెడిట్, డెబిట్, లెడ్జర్ ఫోలియో జస్ట్ ఒక 2 నెంబర్స్ పట్టేటువంటి ప్లేస్ ఉంటే చాలు. ఆ రిమైనింగ్ ప్లేస్ అంతా మనం దేనికి ప్రొవైడ్ చేయాలి అంటే పర్టికులర్స్కి మనం ప్రొవైడ్ చేస్తాం. అది ఇలా పర్టికులర్స్ కొద్దిగా ఎక్కువ కాలం కావాలి, మిగతాదంతా కూడా ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే సార్, 5 కాలమ్స్ బాగానే ఉంది. ఇప్పుడు ఈ జర్నల్ బుక్లో మనం ఎలా ఎంటర్ చేయాలి అంటే ఒక ట్రాన్సాక్షన్ ఏదైనా మనం శాంపిల్గా తీసుకుందాం. క్యాష్ పెయిడ్ టు కుమార్, మనం కుమార్కి క్యాష్ పే చేసాం. మీకు అంతకుముందు నేను క్లాస్లో చెప్పాను, మీకు మన వీడియోస్లో. కుమార్ దగ్గర నుంచి మీరు తెచ్చారా కుమార్కి ఇచ్చారా అనేది వదిలేసేయండి. మీరు ఎవరితో డీల్ చేశారు? కుమార్. క్యాష్ పెయిడ్ టు కుమార్. ఎప్పుడైతే మీకు చివర కుమార్ అని పేరు కనిపించిందో యూ జంప్డ్ ఇంటూ పర్సనల్ అకౌంట్స్. మీరు పర్సనల్ అకౌంట్స్లోకి వెళ్ళండి. అక్కడ పర్సనల్ అకౌంట్ రూల్ ఏం చెప్తుంది? డెబిట్ ది రిసీవర్ ఫ్రమ్ అస్, క్రెడిట్ ది గివర్ టు అస్. మన దగ్గర తీసుకునేవాడిని డెబిట్ చేయండి, మనకి ఇచ్చేవాడిని క్రెడిట్ చేయండి, అంతే. ఏం లేదు, ఇలా జస్ట్ గుర్తుంచుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కుమార్కి పే చేసాం అంటే ఇప్పుడు కుమార్ మన దగ్గర ఏం చేశాడండి? తీసుకున్నాడు. సో రూల్ ప్రకారం అయితే కుమార్ ఈక్వల్ టు డెబిట్. ఎందుకని డెబిట్ అంటే ఈజ్ రిసీవర్. ఓకే, మరి డెబిట్ క్రెడిట్ రెండిట్లోనూ మనకి డెబిట్ దొరికేసింది. మరి క్రెడిట్ అవర్సా? మరి కుమార్ మన దగ్గరికి రాలా, మన పాకెట్లో క్యాష్ ఉంది, అది మనకు ఒక రకమైన ఎసెట్తో సమానం. ఇప్పుడు కుమార్ వచ్చి సార్ అమౌంట్ సార్ అన్నాడు, ఇలా అమౌంట్ తీసి ఇచ్చాం అంటే మన దగ్గర ఉన్న క్యాష్ ఇచ్చాం. క్యాష్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఎసెట్ ఫర్ మీ. క్యాష్ అనేది మనకు ఆస్తితో సమానం. అంటే ఇప్పుడు మన దగ్గర నుంచి ఒక ఎసెట్ వెళ్ళిపోతాం. ఎసెట్ అనగానే యు అప్లైడ్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ ఏం చెప్తుంది? డెబిట్ టు వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ టు వాట్ గోస్ అవుట్. మనకు లోపలికి వచ్చేటువంటి అసెట్ని డెబిట్ చేయండి, వెళ్ళిపోయేటువంటి అసెట్ని క్రెడిట్ చేయండి. ఇప్పుడు మనం కుమార్కి ఇచ్చామంటే మన దగ్గర నుంచి క్యాష్ బయటికి వెళ్ళిపోతా ఉంది. సో క్యాష్ ఈక్వల్ టు డెబిట్. మీరు కొద్దిగా ట్రాన్సాక్షన్స్ మీకు అలవాటు అయ్యేంత వరకు జరిగినటువంటి దాంట్లో ఏది డెబిట్ ఏది క్రెడిట్ అని అలా జస్ట్ రఫ్గా మీరు రాసుకున్నారు అనుకోండి, చాలా ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఓకే సార్, జరిగిన ట్రాన్సాక్షన్లో డెబిట్ క్రెడిట్ తెలిసింది. మరి ఇప్పుడు దాన్ని ఈ జర్నల్ బుక్లో ఎలా రికార్డు చేయాలండి అంటే, ఇప్పుడు ఇది జరిగింది 2020 డిసెంబర్ 15న జరిగింది అనుకోండి. ఇక్కడ డేటులో 2020 వేస్తాం. డిసెంబర్ 15. ఓకే, ఇప్పుడు జరిగిన ట్రాన్సాక్షన్లో ఎవరు డెబిటో ఎవరు క్రెడిటో మనం పక్కన అలా రాసుకున్నాం, జస్ట్ మన రఫ్గా. ఆ రాసుకున్న దాంట్లో ఫస్ట్ డెబిట్ ఆస్పెక్ట్ పట్టుకోండి. డెబిట్ ఆస్పెక్ట్ ఎవరండి? మనకి కుమార్. ఎందుకనంటే మనం కుమార్ మన దగ్గర నుంచి తీసుకున్నాడు, ఈజ్ రిసీవర్. ఓకే, ఆ కుమార్ పేరు తీసుకొని ఈ లైన్ పక్క నుంచే కుమార్ అకౌంట్, A/C అకౌంట్, ఇట్ మీన్స్ అకౌంట్. కుమార్ అకౌంట్ జస్ట్ 2 డాట్స్ తీయండి. డెటార్ అంటే కుమార్ని నేను డెబిట్ చేశానని అర్థం అండి. డెటార్ మీన్స్ ఇట్స్ కాల్ డెబిట్. కుమార్ అకౌంట్ డెబిట్ అంటే డెబిట్ అని చదవం మనం. డెటార్, కుమార్ అకౌంట్ డెటార్. వాటికి మనం ఒక 10,000 ఇచ్చామనుకోండి, డెబిట్లో 10,000. ఓకే, జరిగిన ట్రాన్సాక్షన్లో డెబిట్ ఎంటర్ చేస్తాం. మరి క్రెడిట్ ఎవరండి? క్యాష్. ఫస్ట్ లైన్ ఎప్పుడు కూడా డెబిట్ లైన్ రాయాలి, సెకండ్ లైన్ ఎప్పుడు కూడా మనం క్రెడిట్ ఆస్పెక్ట్ రాయాలి.
ఇప్పుడు ఇక్కడ క్రెడిట్ ఎక్స్పెక్ట్ క్యాష్ అయితే దాన్ని ఏం చేయాలంటే జస్ట్ ఒక లెటర్ గ్యాప్ ఇచ్చి దాని ముందు టూ పెట్టి టు క్యాష్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. సార్ మొదటి లైన్ డెబిట్ కాబట్టి చివర డెటార్ అని పెట్టాం, డిఆర్ పెట్టాం. రెండో లైన్ క్రెడిట్ కాబట్టి సిఆర్ అని పెట్టాలంటే అక్కర్లేదు. మొదటిది డెబిట్ అయితే ఆటోమేటిక్ రెండోది కూడా క్రెడిట్ అయిపోద్ది. దీనికి ఎదురుగా క్రెడిట్లో 10,000 అది. ఈ ట్రాన్సాక్షన్ ఇక్కడ ఇలా రాసాం. దీన్ని ఎలా చదవాలి అంటే కుమార్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, కుమార్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఇది ఈజీనే రాయడం, కానీ ఇందులో డెబిట్ ఏదో క్రెడిట్ ఏదో తెలుసుకోవడమే మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి వీడియోస్లో కొద్దిగా కష్టమైనటువంటి పాయింట్. ఓకే, ఇలా రాసేటువంటి బుక్ని జర్నల్ అంటారు. అందులో రాసేటువంటి వాటిని జర్నల్ ఎంట్రీస్ అంటారు. మామూలుగా వ్యాపారస్తులు వాడే పదం అరే పద్దులు రాస్తున్నావా అంటారు. అక్కడ పద్దు అంటే ఎంట్రీ. ఈ బుక్లో రాస్తున్నాం కాబట్టి వీటిని జర్నల్ ఎంట్రీస్ అంటారు. జర్నల్ బుక్లో రాసేటువంటి జర్నల్ ఎంట్రీస్ రాయడాన్ని జర్నలైజ్ అంటారు. జర్నలైజ్ అంటే చేయడం అనమాట. అంటే జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ని జర్నల్లో ఎక్కిస్తాం. ఓకే, అయిపోయింది. ఇక్కడికి ఒక ట్రాన్సాక్షన్ అయిపోయింది, దాన్ని మనం జర్నల్ బుక్లో ఎంటర్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఇది అయిపోయింది. ఇక్కడ ఒక లైన్ కట్ చేసేది, చూడదాకా కాదు, జస్ట్ ఓన్లీ పర్టికులర్స్ వరకే గీయండి. నెక్స్ట్ ఇంకోటి, మళ్ళా December 15th ఇంకోటి జరిగింది అనుకోండి. మళ్ళా December 15th మళ్ళా డేట్ అయింది, ఇంకో డేట్ జరిగింది. అది అయితే ఇలా మనం ఎవ్రీడే జరిగినవన్నీ కూడా ఇలా లైన్లో రాసుకుంటూ వస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. పెయిడ్ ఫర్ శాలరీస్, శాలరీ పే చేసాం. ఫస్ట్ మీకంటే అక్కడ ఎవరు కనిపిస్తున్నారు? శాలరీ. శాలరీ మీన్స్ వన్ టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్. ఈ ఎక్స్పెండిచర్ అనగానే మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే ఇట్స్ కాల్డ్ నామినల్ అకౌంట్స్. నామినల్ అకౌంట్స్లో ఏం చెప్తుంది? ఈ ఎక్స్పెన్సెస్ అన్నిటిని డెబిట్ చేయండి, ఇన్కమ్స్ అన్నిటిని క్రెడిట్ చేయండి. ఓకే, శాలరీస్ ఎక్స్పెండిచర్, శాలరీస్ ఈక్వల్ టు డెబిట్. ఇది ఎక్స్పెన్సెస్ కాబట్టి. ఓకే, మరి అప్పుడు మన దగ్గర నుంచి ఏం వెళ్ళిపోయింది? క్యాష్ వెళ్ళిపోయింది. క్యాష్ అంటే మనకు ఒక రకమైన ఎసెట్తో సమానం. మన దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోయింది. క్రెడిట్ టు వాట్ గోస్ అవుట్ అని అనుకోవాలి మనసులో. మాలాగే మీకు కొంత ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వస్తాయి. క్యాష్ వెళ్ళిపోతుంది. క్రెడిట్ టు వాట్ గోస్ అవుట్, క్యాష్ క్రెడిట్. ఇప్పుడు జరిగిన ట్రాన్సాక్షన్లో డెబిట్ ఎవరండి? శాలరీస్. తీసుకోండి, ఫస్ట్ డెబిట్ ఎక్స్పెక్ట్ తీసుకోండి. శాలరీస్ అకౌంట్ డెటార్, జస్ట్ ఒక 2 డాట్స్ లాగా గీసి ఈ చివరికి డెటార్, దట్ మీన్స్ డెబిట్. అంటే నేను శాలరీస్ని డెబిట్ చేశాను అని అర్థం అనమాట. ఒక 5,000. క్రెడిట్ ఎవరండి? క్యాష్. ఒక్క లెటర్ గ్యాప్ వదిలి టు క్యాష్ అకౌంట్ అని క్రెడిట్లో 5,000. ఇది ఒక ట్రాన్సాక్షన్ అయిపోయింది, దాన్ని ఎంటర్ చేస్తాం. ఇది ఒక ఎంట్రీ, దీనికి కూడా ఇలా చేసుకుంటే ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. ఇలా రాయడాన్ని ఏమన్నామండి మనం? బుక్ పేరు జర్నల్ అన్నాం. అందులో రాసే వాటిని జర్నల్ ఎంట్రీస్ అన్నాం. ఇలా ఎంట్రీస్ రాయడాన్ని జర్నలైజ్ అంటారన్నాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కాలం ఏం వాడుకున్నాం? డేట్కి వాడుకున్నాం. సెకండ్ కాలం పర్టికులర్స్లో ఎవరు డెబిటో ఎవరు క్రెడిటో రాసాం. ఫోర్త్ కాలంలో డెబిట్ అమౌంట్ వేసాం. ఫిఫ్త్ కాలంలో క్రెడిట్ అమౌంట్ వేసాం. డెబిట్లో ఎంత వేస్తామో వాల్యూ క్రెడిట్లో కూడా మనం అంతే వేయాలి. అదే మన డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఓకే సార్,
మరి ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, ఫోర్త్ కాలం, ఫిఫ్త్ కాలం ఫిల్లింగ్ చేసాం. మరి థర్డ్ కాలం లెడ్జర్ ఫోలియో. సార్ ఇలా గ్యాప్ ఉండిపోయింది ఏంటి సార్? దీన్ని మనం ఇప్పుడు కాదండి, దీని తర్వాత బుక్ ఇంకోటి ఉంటుంది. ఇది ప్రైమరీ బుక్ అన్నాం, బిజినెస్లో ఉండే ఫస్ట్ బుక్. ఇది రెండో బుక్ ఒకటి ఉంటుంది లెడ్జర్. అక్కడ మీకు దీని గురించి డీటెయిల్గా మీకు డిస్కస్ చేస్తాను. ఓకే, అయిపోయింది. ఇలాగా 365 డేస్ కూడా మన బిజినెస్లో జరిగినవన్నీ అలా రికార్డు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఎక్కడా కూడా మీరు టోటల్ చేయాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే డెబిట్లో ఎంత వాల్యూ ఉంటుందో క్రెడిట్లో కూడా అంతే వాల్యూ ఉంటుంది. డేట్ మారితే డేట్ మార్చుకోవడం, ఇక్కడ ఎంట్రీ రాసేయడం, డెబిట్లో అమౌంట్ క్రెడిట్లో అమౌంట్ వేసేయడం, అంతే. ఎక్కడా కూడా మీరు టోటల్ చేయాల్సిన పని లేదు. ఈ వారానికి, ఈ నెలకి, ఈ రోజుకి ఎక్కడా కూడా మీరు టోటల్ చేయట్లేదు. ఓకే, అయితే రేపు ఎప్పుడైనా మనం ఖాళీగా కూర్చొని మన జర్నల్ బుక్ తీసి ఇలా మన వెనక్కి తిరిగేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఇది కనిపించింది మీకు, కుమార్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని కనిపించింది. మనకి డౌట్ వచ్చేస్తుంది, ఏంటబ్బా ఇది ఎందుకు రాసాం? ఎప్పుడో డిసెంబర్లో మనం ఇది ఎందుకు రాసాం? మనం కుమార్కి ఇచ్చామా? మన కుమార్ నుంచి వచ్చిందా అనే డౌట్ వస్తుంది. అందుకని ఎప్పుడు మనం జర్నల్ బుక్ తీసినా సరే మనకి అర్థమయ్యే విధంగా, ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే మన బుక్ తీస్తే మనకు అర్థమయ్యే విధంగా ఏం చేస్తారంటే అండి, ఈ కుమార్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని రాశాం కదా, దీని కింద జస్ట్ ఇది ఎందుకు రాసాం అన్న సంగతిని చిన్న బ్రాకెట్లో క్లుప్తంగా రాయాలి. అది కింద బ్రాకెట్లు, ఈ గీత పక్కనే బ్రాకెట్ పెట్టాలి. డెబిట్ లైన్ గీత పక్క నుంచే స్టార్ట్ అవ్వాలి, ఇది కూడా గీత పక్క నుంచే స్టార్ట్ అవ్వాలి. క్రెడిట్ మాత్రం జస్ట్ ఒక లెటర్ గ్యాప్ వదిలి రావాలి. ఇక్కడ బీయింగ్ ద క్యాష్ పెయిడ్, అంతే. జస్ట్ సింపుల్గా ఉండాలి. దీన్ని నారేషన్ అంటారండి. నారేషన్ మీన్స్ రేపు ఎప్పుడైనా మనం బుక్ తీసి చూసుకుంటే మనకి ఈజీగా అర్థమయ్యే విధంగా ఉండాలి. ఇట్ ఈస్ కాల్డ్ నారేషన్. ఇప్పుడు దీనికి నారేషన్ ఏంటి? ఇక్కడ మనం ఏం చేసాం? మనం శాలరీ పే చేసాం. శాలరీ పే చేసినందుకు కానీ రాసాం. కాబట్టి కింద బ్రాకెట్లో బీయింగ్, ఫస్ట్ ప్రతిదానికి కూడా ముందు బీయింగ్ అంటే చేసాం అని అర్థం. బీయింగ్ ద శాలరీ పేడ్ అని, శాలరీ పే చేసినందుకు. స్టాక్ కొన్నాం అనుకోండి, బీయింగ్ ద గూడ్స్ పర్చేజ్డ్. అదే స్టాక్ అమ్మాం అనుకోండి, బీయింగ్ ద గూడ్స్ సోల్డ్ అని ఇలాగా రాస్తాం. దీన్ని నారేషన్ అంటారు. ఇది ఎప్పుడు కూడా మనకి సింపుల్గా క్లుప్తంగా మనం ఉండాలి. ఇలా రాసేటువంటి బుక్ని జర్నల్ అంటారు. ఇదంతా కూడా మనకి అండర్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం మనకి ఎంటర్ అవుతా ఉంది. ఇప్పుడు ఇది రాయాలి అంటే దీని ముందు మనకి ఏమొచ్చి ఉండాలి? పర్ఫెక్ట్గా డెబిట్ క్రెడిట్ మనకి పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. అందుకే దీని ముందు వీడియోలో మనం గోల్డెన్ రూల్స్ గురించి డిస్కస్ చేసాం. గోల్డెన్ రూల్స్ గురించి డిస్కస్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది మనం రాస్తాం. ఓకే, ఇక నెక్స్ట్ పాయింట్, డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనగానే జనరల్గా అందరూ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఎంటర్డ్ ఇన్ టూ ఆస్పెక్ట్స్, వన్ ఈజ్ డెబిట్ అండ్ వన్ ఈజ్ క్రెడిట్ అంటారు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చూడండి. అమౌంట్ డ్యూ ఫ్రమ్ రమేష్, రమేష్ నుంచి మనకి అమౌంట్ రావాలి ఒక 5,000 రూపాయలు. బట్ అమౌంట్ రిసీవ్డ్ 4,800 ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ దిస్ అకౌంట్. మనకి రమేష్ గారి దగ్గర నుంచి 5,000 రావాలి, కానీ మనం సెటిల్మెంట్ నిమిత్తం 4,800 తీసుకున్నాం. అంటే సెటిల్మెంట్ నిమిత్తం తీసుకున్నామంటే మిగతా 200 మనకి రాదు, అది అక్కడ వదిలేసాం. ఇట్ ఈస్ కాల్డ్ డిస్కౌంట్. క్యాష్ ఇచ్చేటప్పుడు కానీ క్యాష్ తీసుకునేటప్పుడు కానీ డిస్కౌంట్తో సెటిల్మెంట్ జరిగితే అది క్యాష్ డిస్కౌంట్ అని చెప్పినాం మనం ఇంతకుముందు వీడియోలో మనం. ఓకే, ఇప్పుడు దీన్ని చూద్దాం. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే క్యాష్ వస్తాం, మనం తీసుకుంటున్నాం.
క్యాష్ లోపలికి వస్తుంది కాబట్టి డెబిట్. ఎంత అమౌంట్ వస్తుంది? 4,800. 4,800 మనకి క్యాష్ వస్తూ ఉంది. ఓకే, మరి 4,800 వస్తున్నా మన దృష్టిలో ఎంత ఇచ్చేసినట్టు రమేష్? 5,000 ఇచ్చేసినట్టే. మరి మిగతా 200 రూపాయలు మనకి రాదు. ఇట్ ఈస్ కాల్డ్ డిస్కౌంట్. డిస్కౌంట్ అలౌడ్. ఇది మనకి వన్ టైప్ ఆఫ్ లాస్. ఈ ఎక్స్పెన్సెస్ని లాసెస్ని మనం డెబిట్ చేయాలన్నాం. సో డిస్కౌంట్ అలౌడ్ ఈజ్ డెబిట్. ఎంత అమౌంట్ డెబిట్? 200. ఓకే, మరి మన దృష్టిలో రమేష్ ఎంత ఇచ్చేసినట్టు? 5,000 ఇచ్చేసినట్టు. రమేష్ మనకి ఇస్తున్నాడు కాబట్టి క్రెడిట్ 5,000. అది మీరు ఇలా రఫ్లో రాసుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు దీంట్లో 2 డెబిట్లు వచ్చినాయి, ఒక క్రెడిట్ వచ్చింది. నేను డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఒక డెబిట్ ఒక క్రెడిట్ అని ఎప్పుడు చెప్పలా. డెబిట్ల యొక్క వాల్యూ క్రెడిట్ల యొక్క వాల్యూ ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు ఇది 4,800 డెబిట్, 200 డెబిట్, మొత్తం అయితే 5,000. క్రెడిట్ కూడా ఎంత మనకి? 5,000. టోటల్ 5,000 సరిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఎలా ఎంటర్ చేయాలి? జరిగింది December 15th జరిగింది. తీసుకోండి. ఫస్ట్ డెబిట్ ఎవరు? క్యాష్. క్యాష్ అకౌంట్ డెటార్. డెబిట్లో 4,800. ఓకే, ఒక డెబిట్ రాసాం. ఇంకో డెబిట్ ఏంటంటే డిస్కౌంట్ అలౌడ్. అది కూడా డెబిటే 200. డెబిట్లన్నీ పక్క నుంచి రాయమన్నాం. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెటార్ 200 టు రమేష్ అకౌంట్ క్రెడిట్లో 5,000. దీన్ని మనం చదివేటప్పుడు ఎలా చదువుతామంటే క్యాష్ అకౌంట్ డెటార్ 4,800, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెటార్ 200 టు రమేష్ అకౌంట్ 5,000. 2 డెబిట్లు ఒక క్రెడిట్ వచ్చింది. ఒక డెబిట్ ఒక క్రెడిట్ కాదు, 2 డెబిట్లు ఒక క్రెడిట్. ఎన్ని డెబిట్లు వచ్చినా డెబిట్ల యొక్క మొత్తం వాల్యూ 5,000, క్రెడిట్ల యొక్క మొత్తం వాల్యూ 5,000. ఒక డెబిట్ కానీ ఒక క్రెడిట్ కానీ ఉంటే మామూలుగా జనరల్ ఎంట్రీ అంటాం. మోర్ దాన్ 1 డెబిట్ మోర్ దాన్ 1 క్రెడిట్ ఉన్నాయి అనుకోండి. ఇందులో 2 డెబిట్లు ఉన్నాయి, ఒక క్రెడిట్ ఉంది. రేపు ఇంకో దాంట్లో 1 డెబిట్ ఉండొచ్చు, 3 క్రెడిట్లు ఉండొచ్చు, 4 క్రెడిట్లు ఉండొచ్చు. ఎన్ని క్రెడిట్లు ఉన్నా డెబిట్ల యొక్క వాల్యూ సమానంగా ఉంటుంది. ఇలాంటి దాన్ని ఇది కూడా జనరల్ ఎంట్రీనే. అయితే మన స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ మనం అర్థం అవడానికి దీన్ని కాంపౌండ్ ఎంట్రీ అంటారు. కాంపౌండ్ ఎంట్రీ మీన్స్ every transaction having more than 1 debit or 1 credit. More than 1 debit or 1 credit. ఒకటి కంటే ఎక్కువ డెబిట్లు కానీ క్రెడిట్లు కానీ కలిపి ఉంటే దాన్ని కాంపౌండ్ ఎంట్రీ అంటారు. ఇప్పుడు దీనికి మనం నేరేషన్ ఎలా రాసుకోవచ్చు? మనకు అర్థమయ్యే భాష అని చెప్పన్నాం. బీయింగ్ ద అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ రమేష్ విత్ డిస్కౌంట్. డిస్కౌంట్తో రమేష్ నుంచి అమౌంట్ వచ్చినందుకు. రేపు ఎప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే ఈ బుక్ తీసి చూస్తే ఈ బుక్లో మనకి ఓహో అప్పట్లో మనం రమేష్ దగ్గర నుంచి డిస్కౌంట్తో తీసుకున్నాం అన్న మాట మనకి ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ రమేష్ విత్ డిస్కౌంట్ ఎంట్రీ అంటారు. దీన్ని ఎంట్రీ అంటారు, జనరల్ ఎంట్రీ. ఇది జనరల్ ఎంట్రీనే. ఎక్కువ డెబిట్లు ఎక్కువ క్రెడిట్లు కనుకుంటే మోర్ దాన్ 1 దాన్ని కాంపౌండ్ ఎంట్రీ అంటారు. ఇది మన బిజినెస్లో ఉండేటువంటి ప్రప్రదమైనటువంటి ఫస్ట్ బుక్. ఇట్ ఈస్ కాల్డ్ జర్నల్. దాన్ని మన బిజినెస్ భాషలో డే బుక్ అంటారు. మనం మామూలుగా అర్థం చేసుకోవడానికి ఇట్ ఈస్ కాల్డ్ డైరీ. ఈ బుక్లో ఎప్పుడు రాస్తారు సార్? ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే ఈ బుక్ తీసి రాసేయాలి.
ఇప్పుడు మనం కుమార్కి అమౌంట్ ఇచ్చేం దాకా కుమార్ బయటికి వెళ్తున్నాడు ఆగిరా ఉంటాం, ఆగి బుక్ తీసి జర్నల్ బుక్ తీసి ఆ బుక్లో రాసి ఎదురయ్యా ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే రాసేయాలి. ఇది ఫస్ట్ ఎయిడ్ లాంటిది. మళ్ళీ మనం ట్రాన్సాక్షన్ మర్చిపోకుండా ఉండటం కోసమని రాసుకుంటాం. ఇది 365 days రాసుకుంటారు. డేట్ మారినప్పుడల్లా ఇప్పుడు ఒక రోజు ఇప్పుడు మనం December 15th చేస్తున్నాం, ఈ రోజున 10 జరిగినాయి అనుకోండి, 10కి December 15 వేసుకుంటే ఇలా రాసుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం. నెక్స్ట్ December 16th వచ్చింది అనుకోండి, డేట్ మార్చి మళ్ళీ ఆ రోజు జరిగినవన్నీ రికార్డ్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. ఇలా రాసే దాన్ని జర్నల్ అంటారు. ఇది మీకు పర్ఫెక్ట్గా రావాలి అంటే మీకు ముందు పర్ఫెక్ట్గా డెబిట్ క్రెడిట్ తెలియాలి. ఆ డెబిట్ క్రెడిట్ తెలియకపోతే ఇక్కడ మనం రికార్డ్ చేయం. ఆ డెబిట్ క్రెడిట్ మీకు తెలియాలి అంటే గోల్డెన్ రూల్స్ మనకు బాగా అర్థం అవ్వాలి. ఏమీ లేదు, మీకు చెప్పా, జరిగిన ట్రాన్సాక్షన్లో పర్సన్ టచ్ అయితే పర్సనల్ అకౌంట్కి వెళ్ళిపోవాలి, ఎసెట్ టచ్ అయితే రియల్ అకౌంట్కి వెళ్ళిపోవాలి, ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ టచ్ అయితే నామినల్ అకౌంట్కి వెళ్ళిపోవాలి. అది అలా వెళ్ళిపోవడం మనకి ఈజీగా అర్థమైతే కనుక మనకి డెబిట్ క్రెడిట్ ఈజీగా తెలిసిపోతుంది అండి. అది ఇది జర్నల్. దీని తర్వాత ఫస్ట్ ఈ బుక్లో రికార్డ్ చేసేస్తారు. ఈ బుక్లో రికార్డ్ చేసిన తర్వాత దీని నుంచి ఇంకో బుక్ రికార్డ్ చేస్తారు. ఆ బుక్ పేరు లెడ్జర్. ఆ లెడ్జర్లో ఎలా రికార్డు చేయాలి, జర్నల్ నుంచి లెడ్జర్లోకి ఎక్కిస్తాం. ఆ జర్నల్ నుంచి లెడ్జర్లోకి ఎక్కించడాన్ని పోస్టింగ్ అంటారు. అది పోస్టింగ్ ఎలా చేయాలి, అసలు జర్నల్లో రాశాం కదా సార్, మళ్ళా లెడ్జర్లో ఎందుకు రాయాలి సార్, ఇంకో బుక్ ఎందుకు పెట్టాలి సార్, ఆ బుక్లో మనం ఎందుకు రికార్డ్ చేయాలి సార్ అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో మనం లెడ్జర్ అనేటువంటి వీడియోలో మనం అక్కడ డిస్కస్ చేసుకుంటాం. ఓకే వ్యూయర్స్, మీకు కనుక నా వీడియో క్లాసెస్ కనుక నచ్చితే మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా, స్టూడెంట్స్ అందరికీ కూడా నా వీడియోస్ షేర్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నా యొక్క లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు డెలివరీ అవుతూ ఉంటాయి.